వెల్కమ్ టు సర్కార్ ఇండియా. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుందని ధీమాను వ్యక్తం చేస్తూ చేసిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ జనరల్ సెక్రటరీ నారెడ్ల వీరారెడ్డి పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు సాధారణమైన ఎన్నికలని కూటమి ప్రభుత్వం కావాలని హంగామా చేస్తున్నదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులపై కార్యకర్తలపై దాడులు చేయడం హేయమైన చర్య అని ఆయన అన్నారు. పులివెందులలో కూటమి సభ్యులు గెలవాలని తాపత్రయమే తప్ప వారికి గెలుపు సాధ్యం కాదని వైఎస్ఆర్సీపీదే విజయమని అంటున్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ జనరల్ సెక్రటరీ నారెడ్ల వీరారెడ్డితో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్ట్ పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్సీపీ స్టేట్ గ్రీవెన్స్ సెల్ జనరల్ సెక్రటరీ నారెడ్ల వీరారెడ్డి గారితో ఉన్నాం. పులివెందుల లో జెడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న పరిస్థితులను స్టేట్ గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా రెడ్డి గారి స్పందన ఏ విధంగా ఉంటుంది, అక్కడ జరుగుతున్న పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో అక్కడ వైఎస్ఆర్సీపీ గెలుపు ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని అడిగి తెలుసుకునే నిమిత్తం మనం ఇక్కడికి రావడం జరిగింది. సార్ నమస్తే. ఇప్పుడు రాష్ట్ర నాయకులుగా మీరు ఉన్నారు. పులివెందుల్లో ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో పోటాపోటీ సందర్భం కనపడుతున్న నేపథ్యంలో ఆ ఉప ఎన్నిక తీరు ఎలా ఉంటుంది అంటే ఏం చెప్తారు? నమస్తే సత్యనారాయణ గారు. ఈరోజు పులివెందుల్లో ఉప ఎన్నిక రావాల్సిన టైం అయితే కాదు. రాష్ట్రంలో ఎన్నో ఖాళీలు ఉన్నాయి. అన్నిటినీ కాదని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఓన్లీ కడప జిల్లాలో ఉన్న 2 జెడ్పీటీసీలకి ఎన్నికలు పెట్టడం అంటే అదొక కుట్రలో భాగమే. ఎందుకంటే లోగడ కుప్పంలో జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల్లో 4 మండలాలు కూడా వైసీపీ గెలుచుకుంది. అదేవిధంగా ఇక్కడ పులివెందుల్లో మేము ఏదో ఒక విధంగా తప్పుడు మార్గాల్లో ధనం కానీ ఏ పోలీసు ప్రొడక్ట్తో కానీ ఏదైనా రిగ్గింగ్తో కానీ ఎన్ని రకాలుగా ఉంటే అన్ని రకాలు ఉపయోగించుకొని పులివెందులలో మేము గెలిచి జగన్మోహన్ రెడ్డి గారి కోటలో మేము గెలిపాము అనిపించుకోవడం కోసం ఈ ఎన్నిక జరుగుతుంది. అంతే సార్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం నుండి ఎమ్మెల్యేలు దాదాపు మన తిరువురు నుండి కూడా కొలిగిపూడి గారు వెళ్ళడం జరిగింది. అనేక చోట్ల నుండి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా వెళ్ళి ప్రచారం చేస్తున్న నేపథ్యం ఎంత ప్రత్యేకతగా ఆ జెడ్పీటీసీ ఎన్నికను నిర్వహించి లబ్ధి పొందేది ఏమన్నా ఉంటుందా అంటే ఏం చెప్తారు? అదే కదా సార్, జిల్లా పరిషత్ జెడ్పీటీసీ గెలుతోని పంచాయతీ బోర్డు మెంబర్ అంతా ఆయన అంతే. జిల్లా పరిషత్ ఎన్నికలు ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక అయిపోయింది. ఇతని వల్ల ఉపయోగం లేదు వాళ్ళకి. ఫాల్స్ ప్రెస్టేజ్ తప్ప. తిరువూరు నుంచి ఎమ్మెల్యే పోయిందన్నారు. ఏముందండి, ఆయన సంవత్సరాలు వచ్చింది. గంపలగూడెం బ్రిడ్జి కట్టడానికి కట్టలేడు, రాయంద్రపురం గోతులు పోర్చలేడు, గంజాయి వ్యాపారం చేపిస్తున్నాడు పోలీసు వాళ్ళ చేత అని ఆయనే చెబుతున్నాడు. ఏం చెబుతారు? ఇక్కడ చూసుకోవాలండి. వీళ్ళుకుంటే ఆయన రాజీనామా చేసి గెలవమనండి. మొన్న కొలిగిపూడి గారు కడప వెళ్ళిన నేపథ్యంలో పులివెందుల్లో ప్రచారం చేస్తున్న నేపథ్యంలో రేపు 29 ఎలక్షన్లలో పులివెందుల్లో గెలిచేది మా టీడీపీ కూటమి నుండే అని చెప్పడం జరిగింది. దీనిపై మీ స్పందన? జగన్మోహన్ రెడ్డిని ఓడియడం మన ఎమ్మెల్యే గారు కాదు, వాళ్ళ బాబు తరం కూడా కాదు సార్. ఒకవేళ జడ్పీటీసీ ఎన్నికలు కలవటానికి ఆస్కారం లేదు. ఒకవేళ వాళ్ళు పోలీసుల దగ్గర పెట్టి రిగ్గింగ్ చేసి ఏదైనా చేస్తే అయినా గెలిచినా కూడా ఎమ్మెల్యే ఇక అతనికి శ్రీనివాసరావు ఈసారి 29లో టికెట్ తెచ్చుకోవాలని తిరువురికి జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని కాదు. అసలు 2029లో శ్రీనివాసరావు టికెట్ ఇస్తే ఏంటి రాజకీయ సన్యాసం చేస్తా. ఆయన ఏం చేస్తారు అడగండి. మీరు దీన్ని కొలిగిపూడి శ్రీనివాసరావు గారి మీద సవాల్ చేస్తున్నట్ట? అంతే కదా, మరి అంతే కదండి. జగన్మోహన్ రెడ్డి చూడలేదు. ఎందుకంటే తిరువుల్లో చూసుకుందాం. తిరువుల్లో ఆయన టికెట్ ఇవ్వరు అసలు. ఈసారి ప్రజలు ఒప్పుకోరు టికెట్కి ఇస్తే. వైఎస్ఆర్సీపీ నుండి రాష్ట్ర నాయకులు వీరారెడ్డి గారు కొలిగిపూడి మీద సవాల్ చేశారు. అది సవాలు కానీ ఆయన అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చేసేంత కేటగిరీ ఆయన లేదు సార్. తిరువురులో మాట్లాడుకుందాం రావనండి. తిరువురులో పోయి రాజీనామా చేసి నుంచొని గెలవమనండి. లేదు 29లో నేను టికెట్ నాదేనని చెప్పమని ధైర్యం చేసి దమ్ముంటే అప్పుడు ఆయన గొప్పతనం ఒప్పుకుందాం. ఎక్కడికో పులివెందులు పోయి జగన్మోహన్ రెడ్డి గారు అది చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు 90,000 నుంచి 60,000 పడిపోయింది అంటే నీకు 24,000 ఇవాళ వస్తే సరిపోయింది అనుకోండి. 24,000 వస్తే 20,000 ఈసారి రావు నీకు. నువ్వు 50,000తో ఓడిపోతావు. నుంచుండి నీకు టికెట్ ఇస్తే అసలు నీ టికెటే ఎవరో
ఇంకా నీకు దాని గురించి ఆలోచనే లేదు. నాకు తిరువూరులో టికెట్ నేను తెచ్చుకున్నాను ధైర్యంగా ఆయన చెప్పమన్నాడు చాలు. కొలికపూడి గారికి టిక్కెట్ ఇవ్వరు అనే విషయాన్ని కన్ఫామ్గా చెప్తున్నారు. మీకు ఏమైనా సమాచారం ఉందా? మాకు సమాచారం కాదని ఆయన చేసే పరిస్థితులు, ఆయన చేసే గ్రామాల్లో నాయకుల మీద మిగతా ఊళ్ళల్లో తేపకి పోలీసు ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేస్తే ధర్నా, ఇంకోళ్ళు చేస్తే ధర్నా, లేదా నేను కుంభకోణాలు చేసినట్టు ధర్నా. ఏంటండి ఈ ధర్నాలు ఏంటండి? ఒక హుందాగా నిన్ను చదువుకున్నోడు అని ఎమ్మెల్యేని చేశారు, హుందాగా మాట్లాడు. నీ పులివెందులు పోయి వాళ్ళ మీద సవాల్ చేయడం ఎందుకండి? తిరువురులో చూడండి, తిరువురు బాగు చేయండి, రాజేంద్రపురం రోడ్డు చేయండి, కంపలగూడెం దగ్గర బ్రిడ్జి కట్టించండి. వాళ్ళు శిక్షలు పడి సార్ ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ కావచ్చు, ఎంపీకి కావచ్చు, అటువంటి ప్రతిష్టాత్మకమైన ఎన్నికల సమయంలో కూడా ఇంత పకడ్బందీగా ఎంత ప్రెస్టేజ్గా తీసుకొని ఎలక్షన్లు ఈ పెద్దగా జరిగినట్లేదు. జెడ్పీటీసీ ఎన్నిక కోసమే ఇంత ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని చేయడంలో ఆంతర్యం ఏంటంటే ఏం చెప్తారు? దానికే సార్, కుప్పంలో నన్ను ఓడించారు, అక్కడ కూడా ఆయన ఓడించారని చెప్పుకోవడానికి ఒక రికార్డుగా చూపించుకోవడానికి తప్ప ఇందుట్లో జిల్లా పరిషత్ ఇప్పుడు ఈ గెలిచేవాడు ఏమైనా జిల్లా పరిషత్ చైర్మన్ అవుతారా? లేదు మేము ఒంటిమిట్ట మీద గెలిచాయని ఏమన్నా అవుతాడా? రెండు జరుగుతున్నాయి. రెండిట్లో జిల్లా పరిషత్ ఏమైనా మారిద్దా? ఏం మారదు కదా. ఎందుకు జరుగుతుంది ఏంటి అనేది ఏంటంటే ప్రెస్టేజీలు, ఫాల్స్ ప్రెస్టేజీలు. దానికి పోలీసు వారు అంగబలం అన్నీ సమకూరుస్తున్నారు. పోలీసులు వారు చేసేది మాత్రం న్యాయం కాదు. వాళ్ళకి ఎప్పుడైనా సరే సగిన శాస్తి జరిగిద్ది. అది